హాయ్ హలో నమస్తే. ప్రకాష్ రాజ్ వర్సెస్ విష్ణువర్ధన్ రెడ్డి. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన విష్ణువర్ధన్ రెడ్డి ప్లస్ ప్రకాష్ రాజ్ వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఒక కౌంటర్స్, రీకౌంటర్స్, అటాక్స్ అండ్ రీఅటాక్. ఓకే, కౌంటర్ అటాక్స్ అదే చూద్దాం. ఇది మాటల యుద్ధం జరుగుతుంది. నిన్న జరిగింది ప్రకాష్ రాజ్కి ప్లస్ విష్ణువర్ధన్ రెడ్డికి. సరే, నాకు వాళ్ళు ఫైనల్ సబ్జెక్ట్ కాదు. ఇక్కడ నా సబ్జెక్ట్ ఏంటంటే ప్రకాష్ రాజ్ గారు మాట్లాడినటువంటి మాటల్లో అర్థం ఉంది అని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారు చేసినటువంటి ఒక వ్యాలిడ్ హ్యుమానిటేరియన్ ఎక్స్ప్రెషన్ ఆన్ మావోయిస్టుల గురించి కానీ, ప్రైవేటైజేషన్ గురించి కానీ, కొన్ని స్కీముల గురించి కానీ చేసిన అయితే మానవతా కోణంలో మాట్లాడే విధానాన్ని బట్టి నేను దీని నుంచి మాట్లాడుతున్నాను. ప్రకాష్ రాజ్ గారు ఏమన్నారంటే ప్రకాష్ రాజ్ గారు ఏమన్నారంటే విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ వాళ్ళు ఎవరో పిలిచినట్టున్నారు. ఈయన వెళ్ళారు. ఈయన ప్రసంగం ఇస్తూ ప్రకాష్ రాజ్ గారు అక్కడ ఉండి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్తో పాటు, మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్తో పాటు, కొన్ని స్కీములతో పాటు మావోయిస్టుల గురించి కూడా మాట్లాడారు. అంటే ఎన్కౌంటర్స్ గురించి మాట్లాడారు ప్రకాష్ రాజ్ గారు మొన్న. దాన్ని ఆయన ఏమన్నారు ప్రకాష్ రాజ్ గారు, ఏదైనా సరే మీరు చర్చలతోటి చేయాలి కదా, చర్చలకు పిలవాలి కదా. ఎన్కౌంటర్ల పేర్లతోటి మావోయిస్టులను ఎందుకు కాల్చి చంపేశారు? వాళ్ళు టెర్రరిస్టులు కాదు కదా, మావోయిస్టులు అనేవాళ్ళు టెర్రరిస్టులు కాదు. వాళ్ళు డైలాగ్స్ తోటి మీరు వాళ్ళకి రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ పెట్టారు. రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ పెడితే చాలామంది వచ్చి సరెండర్ అయ్యారు. చాలామంది వచ్చి సరెండర్ అయినప్పుడు సరెండర్ అయిన వాళ్ళల్లో కొంతమందిని మీరు ఎన్కౌంటర్ పేరుతో ఎందుకు చంపేశారని అన్నాడు అతను. ఓకే, చాలామంది సరెండర్ అయ్యారు. మీరు ఊరికే వాళ్ళు ఎదురుకాల్పులు చనిపోయారని మీరు చెప్తున్నారు, దానికి ఆధారాలు లేవు, వాళ్ళు ఎదురుకాల్పులు చేశారని, ఇవన్నీ ఫేక్ ఎన్కౌంటర్లు చేశారన్నట్టుగా ఇండైరెక్ట్గా ఆయన చెప్పడానికి ప్రయత్నం చేశాడు ప్రకాష్ రాజ్ గారు. ఆయన అందేంటి, ఐడియాలజికల్గా మనకి డిఫరెన్సెస్ ఉండొచ్చు, మనం ఒకటి ఆలోచించవచ్చు, వాళ్ళు ఒకటి ఆలోచించవచ్చు, మన ఐడియా సిద్ధాంతపరంగా మనం విడివిడిగా ఉండుండొచ్చు. అలాంటప్పుడు మీరు చర్చలకు పిలవాలి తప్ప ఇట్లా ఎన్కౌంటర్లు చేసి వాళ్ళని చంపడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రకాష్ రాజ్ గారు చేసినటువంటి హ్యుమానిటేరియన్ యాంగిల్లో మాట్లాడిన మాట. అది నేను గతంలో నేను కూడా మాట్లాడాను. వాళ్ళకి సైద్ధాంతిక పరంగా వాళ్ళకి తేడాలు ఉంటాయి. మీరు వాళ్ళని చర్చలు మీరు ఆల్రెడీ చెప్పారు, మీరు వచ్చి లొంగిపోమన్నారు, చాలామంది లొంగిపోయారు. అయినా సరే టార్గెటెడ్గా కొంతమందిని చంపేశారు ఎన్కౌంటర్ పేరుతో అనేది ప్రకాష్ రాజ్ గారు చెప్పింది, గతంలో నేను కూడా చెప్పింది. ఓకే, సరే, దీనికి విష్ణువర్ధన్ రెడ్డి ఆఫ్ భారతీయ జనతా పార్టీ ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఈయన ప్రకాష్ రాజ్ గారిని విమర్శించారు. ఈయన మాట్లాడుతూ గవర్నమెంట్ ఎన్కౌంటర్స్ని ప్రకాష్ రాజు తప్పుపట్టాడు. వాళ్ళు చాలామందిని చంపేశారు, ఇన్నోసెంట్ పీపుల్ని చంపేశారు, ట్రైబల్స్ని చంపేశారు, పోలీసులను చంపేశారు, రాజకీయ నాయకులను కూడా చంపేశారు మావోయిస్టులు. అలాంటి వాళ్ళకి సపోర్ట్గా ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నాడు, ఇది కరెక్ట్ కాదని విష్ణువర్ధన్ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్. కోర్స్ ప్రకాష్ రాజ్ గారు ఎక్కడ మాట్లాడినా సరే ఆర్ఎస్ఎస్ గురించి ప్రస్తావన తీసుకొస్తాడు, ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడతాడు అతను. సో ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడారు. ఇది ఆర్ఎస్ఎస్ అనే దాని ప్రస్తావన తీసుకొస్తున్నాడు, ఎక్కడ పడితే ఎక్కడ మైక్ దొరికితే అక్కడ ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పి ఈయన విష్ణువర్ధన్ గారు చెప్పింది. సరే, నేనేమన్నానంటే ప్రకాష్ రాజ్ గారు యొక్క వర్షన్ ఏంటి అనేది మీకు చెప్తాను. ప్రకాష్ రాజ్ గారి యొక్క వర్షన్ ఈజ్ వెరీ క్లియర్, నాకు అర్థమైంది. నేను అదే చెప్తాను, ఐ ఆల్వేస్ సపోర్ట్ ప్రకాష్ రాజ్. ఎందుకంటే అతను ఐడియాలజికల్గా హ్యుమానిటేరియన్స్కి ఉంటాయని ఐడియాలజీ మొత్తం కూడా మానవ కోణంలో మాట్లాడతాడు అతను. ఈ మతాలు, కులాలు ఇవన్నీ ఎత్తేసి మనుషులు, మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్ యాంగిల్లో మాట్లాడతాడు ప్రకాష్ రాజ్. ఓకే, సో ఆన్ దట్ యాంగిల్ ఐఎమ్ సపోర్టింగ్ హిమ్ ఫ్రమ్ ద డే వన్. ఐ సపోర్ట్ ప్రకాష్ రాజ్, హీజ్ ఐడియాలజీ, బికాస్ ఆఫ్ ది ఓన్లీ వన్ యాంగిల్ ఇస్ దట్ హ్యుమానిటేరియన్ యాంగిల్. ఇప్పుడు ఈ యొక్క కేసులో కూడా అతను మాట్లాడింది అంటే రిహాబిలిటేషన్ వర్క్ అనేది గవర్నమెంట్ పాలసీ కదా, మీరే కదా గవర్నమెంట్ పాలసీని అనౌన్స్ చేశారు కదా. 20,000 మంది మావోయిస్టులు 2014 నుండి 20,000 మంది మావోయిస్టులు ఆల్రెడీ వచ్చి లొంగిపోయారు కదా. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా,
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇట్లా రకరకాల ప్లేసులు ఎక్కడెక్కడైతే మావోయిస్టులు ఉన్నారో వాళ్ళందరూ వాలంటరీలీ దే సరెండర్డ్ టు ది పోలీస్. 20,000 మావోయిస్ట్ సరెండర్డ్ సో ఫార్ సిన్స్ 2014. వాళ్ళకి ఫైనాన్షియల్ ఎయిడ్ ఇచ్చారు, జాబ్ ఇచ్చారు, సెక్యూరిటీ ఇచ్చారు. ఇక రెండోసారి మేము అడవిలోకి వెళ్ళి వైలెన్స్ చేయమని వాళ్ళ దగ్గర అండర్టేకింగ్ తీసుకొని వాళ్ళకి ఇల్లులు ఇచ్చి వాళ్ళకి మీరు రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ పెట్టారు కదా. ఇంత పెట్టినప్పుడు 80% సివిలియన్స్ మీద దాడులు అనేవి తగ్గిపోయాయి కదా. ఇప్పుడు లేవు కదా, అందరు సరెండర్ అయితే సివిలియన్స్ మీద దాడులు ఉండవు కదా. పోలీసుల మీద దాడి ఉండదు, సివిలియన్స్ మీద దాడి ఉండదు. ఇప్పుడున్న దాడులన్నీ కూడా అంతర్గత దాడులు. ఇక్కడ ఉన్నటువంటి రౌడీలు, గుండాలు, గ్యాంగ్స్టర్స్ ఆ దాడులు ఉంటాయి. ఇప్పుడు మావోయిస్టులు, టెర్రరిస్టులు, మావోయిస్టులు లేకపోతే ఇంక దాడి చేసేది ఎవడు? గుండాలు, రౌడీజం చేసేవాళ్ళు, ఫ్యాక్షన్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ దే ఆర్ బ్యాక్డ్ అప్ బై పొలిటీషియన్స్. సో మరి దాన్ని మరి ఏం చేస్తారో మరి చూడాలి వచ్చే రోజుల్లో. నేనేమన్నానంటే ఇప్పుడు వీళ్ళందరూ లొంగిపోయారు కదా, లొంగిపోయినప్పుడు కొంతమందిని ఎందుకు చంపేశారు అనేది నిన్న ప్రకాష్ రాజ్ అడిగింది. ఫేక్ ఎన్కౌంటర్లతోటి చంపేశారనే అనే అర్థం వచ్చే విధంగా చెప్పాడు అతను. ఓకే సార్, అదే నేను కూడా అనేది ఏంటంటే హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో వాళ్ళకి రూట్ కాజ్ అనేది పావర్టీ, పేదరికము, ల్యాండ్ రైట్స్. వాళ్ళు దేనికోసం కొట్లాడుతున్నారు మావోయిస్టులు? ఇప్పుడు చూడండి, ఆ హిడ్మా అనే వ్యక్తిని చంపేశారు. ఆ హిడ్మా వాళ్ళ అమ్మ మీరు చూసుంటారు సోషల్ మీడియాలో. ఒక చిన్న అంత కట్టిక పేదరికంలో ఉన్న తల్లి. అతను ఒక ఉద్యమకారుడిగా ఒక గన్ను పట్టుకొని వెళ్ళి ఏం సాధించాడు అతను? అదే గన్ను పట్టుకుని అతను రాజకీయ నాయకుడికో ఎవరికో అతను ఒక రౌడీ షీటర్గా తయారై ఉంటే హిడ్మా అనే వ్యక్తి అతని పాటికి మూడంతస్తుల బిల్డింగు కట్టి ఉండేవాడు. అతను వేల కోట్లు సంపాదించి ఉండేవాడు. ఎందుకంటే ఇప్పుడు పొలిటీషియన్స్ కింద పనిచేసి రౌడీ షీటర్ ఏముంది, పొలిటీషియన్ చెప్తారు అపోనెంట్ని వేసేయాలరా అంటే 20 కోట్లు అయితే 30 కోట్లు అయితే ఇవన్నీ చేసి ఉండేవాళ్ళు. ఓకే, వాళ్ళు ఏదే పేదరికం అడవిలో ఉన్నటువంటి వాళ్ళ కోసం, ల్యాండ్ రైట్స్ కోసం వాళ్ళకి ఏదో ఒక సిద్ధాంతం పెట్టుకొని వైలెన్స్ ఈజ్ ఎ క్రైమ్, వైలెన్స్ నోబడి విల్ సపోర్ట్ ద వైలెన్స్, బట్ దే హ్యావ్ ఫౌండ్ ఏ డిఫరెంట్ ఆల్టర్నేటివ్ రూట్. దానివల్ల వాళ్ళకి ₹1 రాదు, అడవిలో కూర్చొని ల్యాండ్ని కాపాడతామని చెప్పి తిరుగుతూ ఉంటారు వాళ్ళు. దాన్ని పట్టుకొని మనందరం చంపేశారు. ఓకే, చంపేశారని ప్రకాష్ రాజ్ గారు చెప్పడానికి ప్రయత్నం చేశారు. హ్యూమన్ రైట్స్ అనేది కరెక్ట్ కాదు కదా, ఎన్కౌంటర్స్ చేయడం కరెక్ట్ కాదు కదా అని ప్రకాష్ రాజ్ గారు చెప్పింది. ఓకే, ఇప్పుడు మావోయిస్ట్ ఆర్ నాట్ టెర్రరిస్ట్ అనే పదం వాడాడు ప్రకాష్ రాజ్ గారు. అది కూడా కరెక్టే కదా. వాళ్ళు దే హ్యావ్ దన్ ఐడియాలజీ. వాళ్ళు ఏమో టెర్రరిస్టులు కాదు కదా. యూఏపీఏ చట్టాల మీద వాళ్ళు పెట్టేంటి హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఇండియన్ యాక్టివిస్ట్స్ వీళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా బైపాస్ చేశారు. వాళ్ళు చెప్తున్నారు మీరు ఎన్కౌంటర్స్ చేయడం కరెక్ట్ కాదని, వాళ్ళు లొంగిపోతా ఉన్నప్పుడు ఎందుకు కాలుస్తున్నారని చెప్పేసి ఆమ్నెస్టీ వీళ్ళందరూ చెప్పారు కదా. ఎఫ్ఐఆర్సీ రిబెల్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళని గన్నులతో పాటు సరెండర్ అయ్యారు కదా అనేది మనందరికి తెలిసిన విషయం. ఓకే, ఇప్పుడు ఇట్లాంటి ఎకనామిక్ పాలసీస్ రూట్ కాజ్ అంటే ఏంటి? ఎకనామిక్ పాలసీసే కదా. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ఇవన్నీ ఏంటి? ఇప్పుడు ప్రజలకి వ్యతిరేకంగా తీసుకునేటువంటి నిర్ణయాలు ఇవన్నీ. ఛత్తీస్గఢ్లో ఎందుకు ఎక్కువగా మావోయిజం ఎక్కువ ఎందుకుంది? ఛత్తీస్గఢ్ అనేది ఒక కొండ ప్రాంతం. ఆ కొండ ప్రాంతంలో మైనింగ్ ప్రాజెక్ట్స్, వేల మైనింగ్ ప్రాజెక్టులు రన్ అవుతున్నాయి, కోట్ల రూపాయల మైనింగ్ ప్రాజెక్టులు రన్ అవుతున్నాయి. అక్కడ ట్రైబల్స్ వాళ్ళకి సరిగ్గా కంపెన్సేషన్ ఇవ్వకుండా వాళ్ళు వేసుకున్న ఇళ్లను తొలగించి అక్కడ మైనింగ్ చేయడానికి ట్రై చేస్తున్నారని చెప్పేసి అక్కడ వాళ్ళకి తిరుగుబాటు వచ్చినప్పుడు వాళ్ళని పిలిచి కంపెన్సేషన్ ఇస్తే వాళ్ళు తిరుగుబాటు చేయరు కదా. ఓకే, సో ఇదంతా కూడా మానవతా హృదయంతోనే అతను మాట్లాడాడు ప్రకాష్ రాజ్ గారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, యాక్టివిజము, అతనికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, అతను మాట్లాడాడు. ఓకే, ఆయన ఇంక కొన్ని విషయాలు కూడా మాట్లాడాడండి ప్రకాష్ రాజ్ గారు. సరే, ఏదేమైనా నేనేమంటానంటే ఇట్లాంటి ఎవరైనా మాట్లాడిన వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు. ఇప్పుడు గతంలో ప్రొఫెసర్ సాయిబాబా గారిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు సాయిబాబా గారికి RDF రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ తోటి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి అరెస్ట్ చేశారన్న
రెవల్యూషనరీ డెమోక్రటిక్ RDF అని ఒక CPI మావోయిస్ట్ సంస్థ సంబంధం ఉందని ప్రొఫెసర్ సాయిబాబా వాజ్ అరెస్టెడ్. ఓకే, అతను అరెస్ట్ చేసి అతను జైల్లో పెట్టి అతను నానా హింస పెట్టారు. అది ఢిల్లీ యూనివర్సిటీ ఇంగ్లీష్ ప్రొఫెసర్ని. ఆ తర్వాత ఏమైంది, ఇంట్లోకి వెళ్ళి దాడి చేశారు, గ్యాడ్జెట్లు పెట్టుకున్నారు, ల్యాప్టాప్లు మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు సాయిబాబా గారివి. తీసుకుని వెళ్ళిపోయి అతను కోర్టులో జడ్జిమెంట్ ఇచ్చింది 2017లో ఇతనికి శిక్షాస్తున్నాము, ఇతనికి మావోయిస్టుల సంబంధం ఉంది 2017లో జడ్జిమెంట్ ఇచ్చింది. కానీ 5 సంవత్సరాల తర్వాత 2022లో బాంబే హైకోర్టు కొట్టేసింది అతని కేసు, ఇతను నిర్దోష అని. మరి 5 సంవత్సరాలు జైల్లో ఉంచారు కదా, మరి దాన్ని ఎవరు తిరిగి ఇవ్వాలి సాయిబాబా గారికి? 80% డిజేబుల్డ్, పోలియో ద్వారా వచ్చినటువంటి ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఆయన. 5 సంవత్సరాలు జైల్లో ఉంచారు. ఓకే, ఒక కుంటి అతన్ని. ఓకే, ఎవరో మళ్ళీ మహారాష్ట్ర గవర్నమెంట్ యాక్చువల్ కేసు పెట్టింది. మహారాష్ట్ర గవర్నమెంట్ మళ్ళీ కోర్టుకి వెళ్ళింది. కోర్టుకి వెళ్తే బాంబే హైకోర్టు మళ్ళీ కొట్టేసింది. అతను ఆధారాలు లేవు, అతను ఓన్లీ సానుభూతి పడితే తప్ప అతనేం ఇన్వాల్వ్ అవ్వలేదు ఇక వీటితోటి అని చెప్పేసి. ఇట్లాంటి కేసులన్నీ కూడా గతంలో చాలా, ఇవన్నీ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నాయని ప్రకాష్ రాజ్ గారు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము కూడా మాట్లాడేది ఏంటంటే, ఇవన్నీ కూడా కార్పొరేట్ వ్యవస్థకి మానవ హక్కులని మనం కాపాడటానికి చాలామంది మాట్లాడుతున్నారు. నోబడి విల్ సపోర్ట్ నక్సలిజం, నోబడి విల్ సపోర్ట్ మావోయిజం, నోబడి విల్ సపోర్ట్ వైలెన్స్, నోబడి విల్ సపోర్ట్ కిల్లింగ్, nobody will support. Everything should be fair and transparent. Human rights is human right for every human being, right? Terrorist also a human being, Naxalite is also human being, a common citizen also human being. Courts has to decide how to curb this terrorism, how to curb this Naxalism. That all, there are some government institutions, government agencies are there, so that is their duty, they will do that. We should protect the human rights at utmost and utmost priority. That's what I want to say. Thank you. Namaskar.